డూ యూ హ్యావ్‌ని డోంట్ యూ హ్యావ్‌ని ఏ విధంగా వాడాలో తెలుసుకోండి. మనం ఎవరినైనా నీ దగ్గర ఉందా అని అడగడానికి డూ యూ హ్యావ్‌ని యూజ్ చేయాలి. మనం ఎవరి దగ్గరైనా నీ దగ్గర లేదా అని అడగడానికి డోంట్ యూ హ్యావ్‌ని యూజ్ చేయాలి. ఈ రెండిటిని ఎలా యూజ్ చేయాలో నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. దీన్ని చూసి నేర్చుకోండి. మొదటగా మనం ఒక పెన్ను గురించి తెలుసుకుందాం. మనం ఎవరి దగ్గరైనా పెన్ను ఉందో లేదో ఎలా అడగాలో చూద్దాం. డూ యూ హ్యావ్ ఏ పెన్? నీ దగ్గర పెన్ ఉందా? మనం వాళ్ళని నీ దగ్గర పెన్ ఉందా అనడానికి డూ యూ హ్యావ్ ఏ పెన్ అని అడగాలి. ఒకవేళ వాళ్ళ దగ్గర పెన్ లేదా అని అడగడానికి డోంట్ యూ హ్యావ్ ఏ పెన్? నీ దగ్గర పెన్ లేదా అని అడగాలి. ఈ విధంగా నేను ఒక 10 ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మొదటిది పెన్ అయిపోయింది. సెకండ్ది మనీ గురించి. డూ యూ హ్యావ్ మనీ? నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఒకవేళ లేకుంటే డోంట్ యూ హ్యావ్ మనీ? నీ దగ్గర డబ్బులు లేవా? టైం గురించి. డూ యూ హ్యావ్ టైమ్ నౌ? ఇప్పుడు నీకు సమయం ఉందా? డోంట్ యూ హ్యావ్ టైమ్ ఫర్ దిస్? దీనికోసం నీ దగ్గర సమయం లేదా? అలాగే వాటర్ బాటిల్ గురించి. డూ యూ హ్యావ్ ఏ వాటర్ బాటిల్? నీ దగ్గర వాటర్ బాటిల్ ఉందా? ఒకవేళ లేదనుకో డోంట్ యూ హ్యావ్ ఏ వాటర్ బాటిల్? నీ దగ్గర వాటర్ బాటిల్ లేదా? చిల్లర గురించి. ఇది మనకు కొంచెం బస్సులో ఎక్కువగా యూజ్ అవుద్ది. డూ యూ హ్యావ్ చేంజ్? నీ దగ్గర చిల్లర ఉందా? డోంట్ యూ హ్యావ్ చేంజ్? నీ దగ్గర చిల్లర లేదా? అలాగే హోంవర్క్ గురించి. డూ యూ హ్యావ్ హోంవర్క్ టుడే? ఈరోజు నీకు హోంవర్క్ ఉందా? ఒకవేళ లేదనుకో డోంట్ యూ హ్యావ్ హోంవర్క్ టుడే? ఈరోజు నీకు హోంవర్క్ లేదా? క్లాస్ గురించి. డూ యూ హ్యావ్ ఏ క్లాస్ ఎట్ 10 AM? నీకు 10 గంటలకు క్లాస్ ఉందా? డోంట్ యూ హ్యావ్ ఏ క్లాస్ నౌ? నీకు ఇప్పుడు క్లాస్ లేదా? వర్షం పడుతున్నప్పుడు గొడుగు గురించి. డూ యూ హ్యావ్ ఎన్ అంబ్రెలా? నీ దగ్గర గొడుగు ఉందా? ఒకవేళ లేదనుకో డోంట్ యూ హ్యావ్ ఎన్ అంబ్రెలా? నీ దగ్గర గొడుగు లేదా? ఫోన్ గురించి. డూ యూ హ్యావ్ ఏ మొబైల్ ఫోన్? నీ దగ్గర మొబైల్ ఫోన్ ఉందా? ఒకవేళ లేదనుకో డోంట్ యూ హ్యావ్ ఏ మొబైల్ ఫోన్? నీ దగ్గర మొబైల్ ఫోన్ లేదా? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ దిస్? దీని గురించి నీకు ఏమైనా అవగాహన ఉందా? డోంట్ యూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ దిస్? దీని గురించి నీకు అస్సలు అవగాహన లేదా? మనం ఇతరులని ఎవరైనా నీకు ఏదైనా అవగాహన ఉందా లేదా అన్నప్పుడు ఈ విధంగా వారిని అడగొచ్చు. మీరు ఇప్పుడు వీటిని ఫస్ట్ 1 నుండి 10 వరకు ఒకసారి చదవండి. ఫస్ట్ మీరు డూ యూ హ్యావ్ అన్నీ చదవండి. తర్వాత మీరు డోంట్ యూ హ్యావ్ అన్నీ చదవండి. మూడోసారి డూ యూ హ్యావ్ అండ్ డోంట్ యూ హ్యావ్ రెండు కలిపి ఈ రెండింటి తేడాలను అర్థం చేసుకుంటూ చదవండి. చదువుతూ మీ మనసులో అర్థం చేసుకోండి. మీకు పక్కాగా గుర్తుంటుంది.